అంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుము. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికీ రానీక, వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రభువా మరి ఆల్ నైట్ ప్రేయర్ కొరకు ఆశతో కొద్దిమంది మాత్రమే వచ్చారు ప్రభువా. వచ్చిన వారికే ఫలం ఉంటుంది ప్రభువా, ప్రతిఫలం ఉంటుంది, బహుమానం ఉంటుంది. రాని వారికి ఏది ఉండదు ప్రభువా. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇంకా ఎవరైతే రావాలో వారు త్వరగా రావడానికి సహాయం చేయండి మా ప్రభువా. అయ్యా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి. మాట్లాడేది చేతగాని వాడిని ప్రభువా. అయ్యా, జ్ఞానము లేని వాడిను ఏ మంచి నాలో లేదు ప్రభువా. నీ సిలువు సాటిని నన్ను మరుగు చేసుకుని నీ యొక్క ఆత్మచేతని నన్ను బలపరిచి కావలసిన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి దేవుని మందిరానికి వచ్చినటువంటి మరి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. మరి ప్రకటింపబడిన రీతిగా ఆదివారం మరి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ ప్రకటింపబడింది. ఆశతో వచ్చారు. సమయం 10:05 అయింది. చాలా మంచిది. మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వస్తామో అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మనం దీవిస్తాడు. మనం ఏం చేస్తాం? అయ్యా, నేను మందిరానికి రాను, దీవులను మాత్రం నాకు చాలా కావాలి, ఒక బొచ్చుడు కావాలి, బేసిడ్ కావాలి అనుకుంటాం. ఒక్కడు కూడా దొరకదు నీ జీవితంలో. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ మనం ఎప్పుడైతే దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటామో మన పని ఏం చేస్తాడు? ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడు. ఎక్కడుందో మనకి శ్రద్ధ? అసలు మందిరానికి రావాలని శ్రద్ధ ఉంది? అసలు మనకి శ్రద్ధ లేదు. నిజంగా శ్రద్ధ ఉంటే మందిరానికి వస్తాం. నేనైనా అంతే కదా, నేనైనా నువ్వైనా ఎవరైనా దేవుని మందిరికి వెళ్ళిన ఆశ ఉంటే మందిరానికి వస్తాం. ఆశ లేనివాడు ఎవడు వస్తాడు? ఆకలి ఉండేవాడు అన్నం తింటాడు, ఆకలి లేనివాడు ఎవడు తింటాడు? వాడికి పలావు పెట్టాక చెట్టు అవతలపడేస్తాడు. అట్లుంది ఈనాడు మన సంఘంలో ఉండేటువంటి పరిస్థితులు. అదే దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము తీసిన వారు చదవండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది. తీసిన వారు చదవండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎన్ని దినాలు? 1000 దినాలకి ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? 1000 దినానికి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల 300 దినాలు. అంటే ఎన్ని? సంవత్సరానికి 365 దినాలు. 2 3 2 6 అంటే దాదాపు మరి 3 సంవత్సరాలు దగ్గర దగ్గర.
మరి ఎందుకని రాలేకపోతుందో నాకు అర్థం కావట్లా. మన సంఘంలో ఉన్నటువంటి ప్రియమైన సహోదరులు ఎందుకు రావట్లేదు నాకు చేయట్లా. ఎక్కడికైనా బాగోవాలంటే ముందుగానే మనం సిద్ధపడతాం. ఛార్జీకి డబ్బులు చూసుకుంటాం, పనికి వెళ్ళాలన్నా శబ్దంగా పోతాం, పని చేయాలన్నా గబగబపోతాం. మరి దేవుని మందిరం అంటే సులకనైపోయిందా? దేవుని మందిరం అంటే లెక్కలేదా మీకు? దేవుని మందిరం అంటే నీ జీవితంలో లెక్క లేకపోతే నీ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? లెక్కలేనట్టుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళు మనం గౌరవిస్తారు. హలో, మనం ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనం గౌరవించలేదు అనుకోండి, వాళ్ళు మనల్ని ఎందుకు గౌరవిస్తారు చెప్పండి? మన లావు చూసి గౌరవించరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకున్న డబ్బును బట్టి గౌరవించరు. మనం వాళ్ళని గౌరవించినప్పుడు ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. మనకు లేదుగా అలవాటు, ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. అరే, దేవుని మందిరం రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని దీవెనలు పొందాలని ఆశ మనకుందా? నీ బిడ్డల మారు మనసు పొందాలంటే, నీ బిడ్డలకు ఉద్యోగం కావాలంటే, నీ బిడ్డకు వివాహం కావాలంటే, నీకున్న రోగం తగ్గాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం పోదు. ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? రక్తస్రావం కలిగిన స్త్రీ మరి చాలా డబ్బు ఖర్చు పెట్టింది తనకున్న రోగాన్ని బట్టి. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడా స్వస్థత లేదు. డబ్బు అయిపోయింది, ఆమె కూడా క్షీణించింది, అస్థిపంజరం అయిపోయింది, ఏవి కండబడి ఉండదు. చాలా భయంకరమైన జబ్బు రక్తస్రావం అంటే. ఒక దినం అనుకుంది, ప్రభువు యొక్క వస్త్రాన్ని నేను పుట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుందంటే, మనసులో అనుకున్నప్పుడు తడవ చేయలేదు, ఆలస్యం చేయలా. వెంటనే రోడ్డు మీదకి వచ్చింది. యేసయ్య ఆ మార్గంలో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. మెదలకుండా వెనక తట్టి వెళ్ళింది. వస్త్రం ఏం చేసింది? కట్టుకుంది. వెంటనే ఆలస్యంగా వెంటనే ఆమె రక్తధార కట్టెను అని వ్రాయబడి ఉన్నది మత్తయి సువార్తలో. వెంటనే ఆలస్యంగా వెంటనే దేవుడు చేసే కార్యాలు అట్లా ఉంటాయి. హలో, దేవుడు చేసే కార్యాలు అలా ఉంటే వెంటనే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎందుకు చేయరు ప్రార్థన? వస్తే కదంటే చేయటానికి. మందిరానికి వస్తే 4 మాటలు వదులుతో కదా చేయొచ్చు. ఇక రాకపోతే ఏం చేస్తామండి? భోజనానికి పోతే ఎక్కడ ఫంక్షన్కి ఆలస్యమైన ఒక ముద్ద ఇంటి రావచ్చు. ఇంటి దగ్గర ఉండే వాడు ఎక్కడ తింటాడు? వాడు పసుపు అనుకుంటాడు. అట్లాగే ఇంట్లో ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఎవరైతే దేవుని మందిరానికి రాకుండా ఉండారో వాళ్ళ పరిస్థితి కూడా పస్తులతో ఉంటున్నారు. నేను ప్రార్థన చేయరు వాళ్ళు, దేవుని మందిరానికి రారుగా. ఎవరిని బ్రతికించడానికి వస్తున్నారు మందిరానికి? మనం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, మన బిడ్డలకు వివాహాలు కావాలి, మన బిడ్డలు మారు మనసు పొందాలి, వారికి ఉద్యోగాలు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? మనం మాత్రం ప్రార్థన భావం అవన్నీ మాకు కావాలి. అట్లుందన్నమాట మన పరిస్థితులు. జాగ్రత్త. అన్న ఏం చేసింది? బిడ్డలు లేకపోతే షీలోహులోకి వెళ్ళింది, ప్రార్థనా మందిరానికి. కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళింది తెలుసా? మందిరానికి పోవాలంటే కొన్ని మైళ్ళు ప్రయాణం చేసింది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు దగ్గరున్న మందిరానికి వచ్చే అలవాటు మనకు లేదు. సమూయేలు గ్రంథం 1 అధ్యాయము చదవండి. 1 అధ్యాయము 3 వచనాలు చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతై పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి.
వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లల కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతిగా యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. చాలు. ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాడు చెప్పండి? ఏ ఊరు నుండి ఏ ఊరికి పోతున్నాడు? మనం ఈ ఊరిలో ఉంటే మనం రాలేకపోతున్నాం. ఇంటి ముందు మందిరం పెట్టుకుని, ఇంటి పక్క మందిరం పెట్టుకుని మందిరానికి రాని మనుషులు ఉన్నారు మనకు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వచ్చేది అది మంచి అలవాటు కాదు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాల్సిందే. ఎవరైనా సరే వస్తే ఎవరికో మనమే ధన్యులం అవుతాం కదా. చెప్పండి. మరి ఈ ఎల్కానా అనేవాడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకదానికి ఏం పిల్లలు ఉండరు, ఇంకొక దానికి పిల్లలు లేరు. బైబిల్లో ఉంది. వారిలో ఒక దానికి పిల్లలు ఉండాలని ఉంది, దాని ఉంది. నేను అన్నాను అనుకోవాకండి, బైబిల్లో రాయబడిన మాట. రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి. అంటే ఒక ఆమెకి పిల్లలు ఉండరు, ఒక ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు ఉండదు ఆమె ఏం చేస్తుంది? పిల్లలు లేని ఆమెను విసికెత్తుంది. గొడ్డిపోద్దానని అంతే అంటారులే. ఆడవాళ్ళకి మరీ అలవాటు. చిన్న సందు దొరికితే చాలు ఎన్ని మాటలు అంటారో, చిన్న అవకాశం దొరికితే చాలు ఎన్ని మాటలు అంటారు ఆడవాళ్ళు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈ హన్న పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉంటారు. ఏం చేస్తుంది? విసిగిస్తుంది. ఎన్ని మాటలు అంటుందో. ఇప్పుడు కూడా ఉండాలిలే. పిల్లలు లేని వాళ్ళని గొడ్డిపోతోళ్ళు అని, అదని ఇదని రకరకాలుగా అంటూ ఉంటారు. ఏం చేస్తావు? అవకాశం ఇచ్చింది కాబట్టి ఎన్నైనా అంటారు. ఎవరింటారు ఆ మాటలో? దేవుడు వింటాడు. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైనా ఒక మాట అంటే ఎవరింటున్నారు ఆ మాట? దేవుడు కూడా వింటున్నాడు. ఎవరిని దయచేసి మాట్లాడద్దు. ఒకవేళ మనలో మాట్లాడితే మనం సహించుకుందాం, కానీ వాళ్ళు మాట్లాడారు నేను కూడా మాట్లాడుతున్నానంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? ఒకడే దెబ్బ కొడితే నేను కూడా దెబ్బ కొట్టాను, కానీ వాడికి నాకు తేడా ఏంటి? దెబ్బ దెబ్బేస్తే అందులో మాదిరి ఉంటుంది చెప్పండి? యేసయ్య నువ్వు దెబ్బలు కొట్టారు. యేసయ్య ఎవరు? నేను ఒక దెబ్బ కొట్టాడా? యేసయ్యని ఎన్నో మాటలు అన్నారు. ఒక మాట అన్నాడా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన బెదిరింపబడి చూడండి, ఆయన నోరు తెరవలేదంతే. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. దేవుని మహాప్రేమ. ప్రియమైన వాళ్ళ ఆమెను తిరిగి తెచ్చలేదు. ఈ అన్న ఏం చేస్తుంది? యెహోవా సన్నిధిని, ఎక్కడికి వచ్చింది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చేసు. ఇదే అంశం ఈరోజు మన ప్రార్థనకి. యెహోవా సన్నిధికి వచ్చి ఏం చేస్తుంది? బహుగా ఏడుస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఎవరైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తారో దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. తెలుసా నీకు? కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీరు దేవుడు ఏం చేస్తాడు? తుడుస్తాడు. మన బిడ్డకు ఏడుస్తూ ఉంటే మనం చూసి మనం తట్టుకోలేము. వాడు ఏడుస్తుంటే చిన్నప్పుడే పౌరు రాజు భలే ఏడ్చేవాడు. నాకు ఇసుగు పుట్టి అనేవాడిని, ఏడ్చి ఆడేపోమంటాడు ఊరికి అనేవాడిని. అర్ధరైతులో ఏడ్చేవాడు. మరి ఎందుకు ఏడ్చేవాడు నాకు తెలియట్లేదు. ఒక మాట కూడా చెప్పలేప్పుడు. పాలు తాగేవాడు. ఏం చెబుతాడు? పౌరు రాజు మన సేవకుడు భలే ఏడ్చేవాడు. నాకు ఇసుగు పుట్టి అనేవాడిని ఋతుముని, ఆడేపోమంటాడు పండుగ అనేవాడిని. నాకు ఇసుగు పుట్టి, నేను పగలల్లో డ్యూటీ చేసి వచ్చేవాడిని కదా. నేను ఊరకు దీన్ని రోడ్ల మీద తిరిగేవాడిని కాదు కదా. ఆ దినాల్లో నాకు ఇసుగు పుట్టేది. చాలాసేపు నేను ఎత్తుకునేవాడిని. ఎత్తుకొని నేను ఇసుక్కున్నా, కానీ నా భార్య మాత్రం ఇసుక్కునేది కాదు. ఎందుకు? కన్న తల్లి కదా. కన్న తల్లి ఏ తల్లి ఇసుకు కాదు. ఎంత ఏడ్చినా ఓదారుస్తారు, గుండెలకు హత్తుకుంటారు. ఊరికాయ అని ఎప్పుడుగో వాడు ఊరుకుంటాడు.
ఆ? మన బిడ్డ ఏడిస్తేనే మనం ఊరుకాం కదా. మనం దేవుని మందిరంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. మనం ఏ విషయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నామో, ఒకవేళ ఆరోగ్య విషయమా, బిడ్డలకు వివాహ విషయమా, మరి బిడ్డలకు ఉద్యోగ విషయమా, అది ఏదైనా కానీ మనం దేవుని మందిరంలో కన్నీరు విడవాలి, కన్నీరు విడిచి రోధనం చేయాలి. ఆ ప్రార్థన మనం చేయాలి. నా జీవితంలో అనుభవం ఉంది. ఒకసారి ఒక అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే అవతల మనిషి, నేను కూడా ఏడ్చి ప్రార్థన చేసా, ప్రభువా ఆ బిడ్డను దర్శించు ప్రభువా, నువ్వు స్వస్థపరచు ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. కన్నీటితో ప్రార్థన చేశా. మనుషులు ఎవరు వినలేదు ఆ ప్రార్థన. నేను చేసే ప్రార్థన ఎవరు వినలా. అర్ధరాత్రి పూట ఎవరన్నారు? దేవుడు విన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యముగా నీవు నీ గదిలోనికి వెళ్ళి ఏమనుంది? ప్రార్థన చేయమనుంది. మనం ప్రార్థన చెయ్యం, చక్కగా ఫోన్లు చూసుకుంటుంటాం. అర్ధరాత్రి దాటినా కానీ ఫోన్లు చూసుకుంటుంటాం. ప్రతివాడికి ఒక ఫోన్ అయిపోయింది. ఫోన్లు పిచ్చి పెట్టింది. జాగ్రత్త. ఫోన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, వాక్యం మీద లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నా ప్రార్థన ఆలకించాడు. అంతేకాదు, తెల్లవారుజాము 4 గంటలకు మాకు ప్రార్థన జూమ్ ఉంటుంది. దాదాపు 10 మంది సహోదరులు నేను ప్రకటన చేశాను, దయచేసి ప్రార్థన చేయండి అని. వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ప్రభువా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభు అని. అద్భుతంగా దేవుడు ఏం చేశాడు? ఆరోగ్యాన్నే ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, కానీ ప్రార్థన చేసేది ఎవరు? మనం చేసుకోవాలి. మన విషయం మనం చేసుకోవాలి, ఇతరులు కూడా చేయాలి మన కోసం. అందుకనే చాలామంది ఏం చేస్తారు తెలుసా? అయ్యా నా కుటుంబం కోసం ప్రార్థన చేయ్యా, హలో నా బిడ్డల కోసం ప్రార్థన చేయ్యా అని అడుక్కుంటూ ఉంటాం. ప్రార్థన చేతగాక కాదు. మీరు ఒకరికొకరు ఏం చేయమన్నాడు ప్రభు? ఒకరినొకరు ప్రార్థన చేసుకోమన్నాడు. ఒకరి నిమిత్తం ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి అన్నాడు. పౌలు ఏమంటాడు? అయ్యా నా నిమిత్తం ప్రార్థన చేయంటాడు. గొప్ప దైవజనుడు పౌలు. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. అవును, నా కోసం ప్రార్థన చేస్తున్నారు మీరు, చేస్తున్నారు. అందుకని దేవుడు మరలా నన్ను ఏం చేశాడు? లేవనెత్తాడు. లేకపోతే నవ్వకుండా ఇంట్లో పోకునేవాడిని, తింటాం ఇంట్లో పోపాటమే. పౌలు రాజు, నాన్న రానా, నువ్వే రాకపోతే ఇంకెవరు వస్తారు నాన్న, రావట్లేదు నాన్న అంటా ఉండేవాడు. నాకేమో జాలి వేసేది. ఎంతైనా కుమారుడే కదా. మరి కుమారుడు అంత జాలిగా రానా అంటే నాకు ఎట్లా ఉంటుంది? నా ప్రాణం తరుక్కుపోయేది. రావాలనే మనసు అయితే ఉంటుంది, కానీ నా శరీరం రావడానికి సహకరించేది కాదు. అయితే దేవుని మహాకృప వలన, నీ ప్రార్థనల వలన తెల్లవారుజాము 4 గంటల ప్రార్థన జూమ్ జరుగుతుంది. అందరి ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశాడు? నన్ను పైకిలే అని దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. దేవుడు లేపాలి మనల్ని. మనందరిగా మనం లేకవాలి, మాట్లాడాలంటే అది మన వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను లేపి ఏం చేస్తాడు? ఎత్తిపెట్టుకుంటాడు, నిన్ను తన సేవలో వాడుకుంటాడు. నా అనుభవంలో చెబుతున్న ఈ మాటలు. ప్రార్థన చేశా అనేక దినాలు, నా మరణం కోసం ప్రార్థన చేశా. ప్రభువా ఈ రాత్రి నన్ను తీసుకో. తెల్లారిందాక నేను బతకూడదని ప్రార్థన చేశాను, కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాల. తెలుసా మీకు? చెబుతున్నా, అనుభవం చెబుతున్నా. ఎన్నిసార్లు ప్రార్థన చేశానో మీకు తెలియదు, ఇంట్లో వాడు కూడా తెలియదు. ఒకే గదిలో కొనుక్కుంటాం, సిచ్చు, జెసిక, నేను. వాళ్ళకు కూడా వినబడుతున్నా ప్రార్థన. అయ్యా తెల్లారిపాటికల్లా చచ్చిపోయి ఉండాలి నేను ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటారా? ఇంకేముందా ప్రభు, నా బాధ్యతలు తీరుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, ఇంకెందుకు నా వల్ల ప్రయోజనం ఏందని ప్రార్థన చేసుకునేవాడిని. కానీ దేవుడు ఇంకా నీతో పని ఉందరా, కాస్త బ్రతకరా లోకం అని చెప్పి దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఇంకా అందుకోసమే బ్రతికున్నాను కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు నేను వినుతున్నాను. ఎవరు బ్రతికిస్తారు? నీ వాక్యమే నన్ను బ్రతికించను అంటాడు. మన యేసయ్య మనల్ని ఏం చేస్తాడు?
బ్రతికిస్తాడు. లేవలేని స్థితిలో, పడిపోయిన స్థితిలో, నీరసంగా మన జీవితాల్లో కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? పైకి లేవనిస్తాడు. అన్న ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి? బహుగా ఏడ్చింది. ఆ మాట చూడండి, బహుగా ఏడ్చింది. దేనికోసం ఏడ్చింది చెప్పండి? ఒక బిడ్డ ఏదైనా కొనుక్కునేది కావడానికి ఏం చేస్తాడు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. ఏడుస్తారు, నవ్వుతారా? చెప్పండి. ఏడుస్తాడు. కింద పడి పొరులాడుతారు కొంతమంది పిల్లలు, భలే యాక్షన్ చేస్తారు కొంతమంది పిల్లలు. అటు ఏడుస్తూ పొరులాడుతూ ఉంటే ఆ తల్లి అంటుంది, లేకపోతే పైకి లేకపోతే అని చెప్పి వాడి డబ్బులు ఇచ్చుకొని వచ్చుకోరంటుంది. ఏంటి అప్పుడు ఏడ్చినప్పుడు, లేకపోతే పట్టించుకోదు. ఆ కన్నీరు అనేది వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటారు తెలుసా? ఆ కన్నీటిని తొడవాలని ఏం చేస్తారు? అడిగింది ఇస్తారు. అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. నువ్వేం అడగకుండా నోరు మూసి కూర్చుంటే ఏమిస్తాడు నీకు? చెప్పులే. నేను అడగను కానీ, నేను మందిరానికి రాను కానీ నాకు అన్ని కావాలంటే ఇస్తాడు దేవుడు. నీకేమి ఇవ్వడు. రా దేవుని మందిరానికి. దేవుని మందిరంలో మోకాళ్ళయ్యి కన్నీరు వీడు. నీ అవసరం ఏమిటో, నీ అక్కరేమిటో, నీ బాధ ఏమిటో, నీ వ్యాధి ఏమిటో, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయవు ప్రార్థన? కడుపు నిండా తినేది, కంటి నిండా నిద్రపోయేది. అలా ఉంటే మన జీవితాల్లో దేవుని దీవెనలు మనం పొందలేము. గుర్తుపెట్టుకోండి, దేవుని దీవెన మన కుటుంబం మీదకి, మన బిడ్డల మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంత ఖర్చు అయింది ప్రార్థన చేస్తే? నా ఊరికే మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేస్తే ఎంత ఖరీదు అయింది చెప్పండి? ఎంత అయింది ఖర్చు? చెప్పు, నువ్వు చెప్పు. ఎంత ఖర్చు? ₹1 కూడా ఖర్చు ఉండదు. మరి ఏమి రావడానికి ఏమి, ప్రార్థన చేయడానికి ఏమి? అసలు మీకు ఎట్ట నిద్ర పడుతుంది ఇంట్లో కొనుక్కుంటే? ఎందుకు రారు మీరు? దేవుని దీవెన కావాలంటారు, మేము మాత్రం మందిరానికి రామంటారు. మళ్ళీ ఆదివారమే మేము వచ్చేది, ఈ మధ్యలో మేము రామంటారు. జాగ్రత్త. ఆదివారమే బోధేనండి. ఈ 4 రోజులు అన్నం తినబాకండి, ఆదివారమే తినండి. రానివాళ్ళు నేను చెప్పేది, వచ్చేవాళ్ళు కాదు. దేవుని మందిరం అంటే అంత ఆశ లేకుండా బ్రతికించట్లా. అసలు నేను ఈ మందిరాన్ని ఇడిచిపెడతాను, నేను ఇష్టపడతా. రాత్రిపాటు కూడా చిక్కడే నిద్రపోతా. నాకు నా శిష్యు నాకు ఇప్పుడు దశమని మాట అయ్యాడు, నాతో పాటు నిద్రపోతాడు. ఈరోజు నుంచి, నిన్నటి నుంచి నిద్రపోతున్నాడు నాతో పాటు. ఎంత ప్రేమ నా మనవుడికి! ఆలోచించండి. దేవుని మందిరంలో ఒక్క జన్మ గడిపితే ఎన్ని జన్మల కంటే శ్రేష్టం? ఒక్క జనం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఎప్పుడైనా నీ జీవితంలో ఉందా? నేను ఉద్యోగం చేస్తా, ఒక్క రోజు కూడా నేను ఆబ్సెంట్ అయ్యేవాడిని కాదు. మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం సంఘ ప్రార్థన, శనివారం సంఘ ప్రార్థన, ఈ 3 ప్రార్థనలు నేను వచ్చి జరపాలి. ఖచ్చితంగా నేనే జరపాలి. తలుపు నేనే జరపాలి, మైకి పెట్టాలి, పాటలు పాడాలి. వీళ్ళు చిన్నపిల్లలు, పౌల్ రాజు, శైలేష్ రాజు, సమయాలు, ముగ్గురు చిన్నపిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు? పసిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు? అప్పట్లో మన వాళ్ళు ఏం చేసేవాడు? తలుపు తీసి పాటలు పాడుతుంటే అప్పుడు వచ్చేవాళ్ళు, ఆల్సుకు తీసుకుని వచ్చేవాడు. అప్పుడన్నా అట్టు వచ్చాను, ఇప్పుడు రాకుండా. ఎక్కడైనా రండి, అది నా బాధ్యతగా, నా భాగ్యంగా ఎంచుకున్నా. నేను కూడా పగలల్లా డ్యూటీ చేశాను కదా, నిద్రపోతే నన్ను అడిగేవాళ్ళు ఉండారా చెప్పండి? నేనేం మందిరంలో వచ్చిన ₹1 తీసుకునేవాడిని కాదు కదా. ఉద్యోగం చేసుకుంటున్నా ఆ దినాల్లో. కాబట్టి తప్పదు, బాధ్యత అది. దేవుని మందిరంలో సేవ చేయాలి. సేవ చేసేవాడు ఏం చేయాలి? సేవ చేసేవాడిని ఎవరు పోషించాలి? సంఘం పోషించాలి. బైబిల్లో ఉందన్నమాట. మందగా సేవాడు ఏం చేయాలి? మందపాలు తాగాలని ఉంది బైబిల్లో మాట నీకు చెప్పేది, నా సొంత మాటలు కాదు. నా కొడుకు మాటలు చెబుతున్నాను. అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను.
నాలో ఉన్న భారం ఏమిటో బాధ ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు రాదు మీరు దేవుని మందిరానికి? మీకు ఎలా నిద్ర పడుతుంది? పొద్దున్నే పనికి వెళ్తే గబగబా తీసిపోతున్నారు కదా ఎవరు చెప్పకుండానే. ఎందుకు రారు? కాసేపు దేవుని సన్నిధిలో గడపచ్చు కదా, ప్రార్థనలో కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. మేము ఎవరు అవుతారు? దయచేసి ఎవరు అలా ఉండవద్దు. బహుగా ఏడ్చింది. ఎట్లా ఏడ్చింది? బహుగా బహుగా ఏడ్చి దేవుని సన్నిధిలో ఏం చేసింది? ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఏలి అనే ఒక యాజకుడు ఉంటాడు ఆ మందిరంలో. ఎవరు? ఏలియా కాదు, ఏలి అనేవాడు ఒకడు ఉంటాడు. ఏం జరిగిందంటే ఆమె ప్రార్థన చేస్తుంటే ఏలి చూసి అంటున్నాడు, ఎందుకు నువ్వు మత్తురాలుగా ఉంటావు? బాగా దాగొచ్చావా అంటే ఆ జనాలు ఆడవాళ్ళు కూడా తాగేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడుంది తాగుబోతాను, అప్పుడు కూడా ఉంది తాగుబోతాను. పాత నిబంధన గ్రంథంలో కూడా అంటాడు చూడండి, ఏంది మత్తుగా ఉండవు, నీ మత్తు ఇంకా వదలలేదా అని ఏలి ఏం చేశాడు? ఆమె గురించి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా హృదయంలో ఎంతో భారం ఉందయ్యా, ఒక్క పిల్లోడిని ఇస్తే ఆ పిల్లోడిని నేను దేవుని మందిరంలో వదిలేసేస్తానయ్యా, వాడిని సేవ చేయాలని చెప్పి అన్న దేవుని సన్నిధిలో మొక్కుకుంది. 10 మంది మొక్కుబడులు చేసుకుంటారు. అయ్యా ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తానని, ఇదిగో నాకు ఇది తీస్తే నేను ఇంత కానుకేస్తానని. ఏం చేస్తారు? ఆ పని అయిన తర్వాత వాళ్ళు అనుకున్న రీతిగా తీసుకొచ్చి కానుకబెట్టిలో కానుకేస్తారు. అది మొక్కుబడి అంటారు. ఈ అన్న ఏం మొక్కుబడి చేసుకుంది? నాకు ఒక మగపిల్లని ఇచ్చిన ఎడల అతన్ని నేను మందిరంలోనే వదిలేసేస్తాను, అతడు బ్రతుకు దినములన్నిటినో యెహోవాకు సేవకుడిగా ఉంటాడు. అబ్బా, ఎంత మంచి సమర్పణ! తన కడుపును పుట్టిన బిడ్డనే దేవునికి ఏం చేసింది? సమర్పణ చేసుకోండి. అన్న ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇప్పుడు చదవండి, 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనసులో చెప్పుకొని చుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండెను, స్వరము వినబడకుండా ఉండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలు అయిందో నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అనుకుంటున్నాడు. ఏలి అనేవాడు బాగా తాగింది, మత్తురాలుగా ఉంది. ఒకవేళ జనాలు తాగి కూడా మందిరానికి వచ్చేవాళ్ళు ఏమో నాకు తెలియదు. ఇప్పుడు బైబిల్లో కనపడుతుంది ఆ మాట. ఇప్పుడు కూడా కొంతమంది తాగిన వాళ్ళు ఏం చెప్తారంటే మందిరానికి వస్తారు, తాగి కూడా మందిరానికి వస్తారు, రాకూడదని ఆ జ్ఞానం లేకుండా. ఇక్కడ ఈ ఏలి హన్నాను గురించి ఏమనుకుంటున్నారంటే, ఎంత తీసేయవమ్మా, నీ దగ్గర మత్తురాలు అయి ఉంటావు, ఆ ద్రాక్షారసం తీసేయని ఆమెతో మాట్లాడాడు. అప్పుడు అన్న ఏమంటుంది? 15వ వచనం. అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఆత్మను దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కొమ్మరించాలి. ఉందా? అనుభవం ఉందా మన జీవితాల్లో? కుమ్మరింపు అనుభవం ఉందా? మన ఆత్మను దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కుమ్మరించాలి. కుమ్మరించినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన కన్నీటిని చూస్తాడు, మన బాధ చూస్తాడు, మన హృదయం నుండి వ్యాకులాన్ని చూస్తాడు, మన హృదయం నుండి దిగులు చూస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు దేవుడు? అయ్యో నా బిడ్డ ఎలా యాతన పడుతుంది, బాధపడుతుందని చెప్పి మన సమస్య ఏమిటో దాన్ని తొలగించి మనకేం కలుగు చేస్తాడు దేవుడు? సంతోషాన్ని కలుగు చేస్తాడు. అలాంటి అనుభవం నా జీవితంలో నేను పొందాను. బిడ్డలు లేని పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు లోకులందరూ అయినోళ్ళు కానివాళ్ళు కూడా మమ్మల్ని, వీళ్ళు గొడ్డుమోతోళ్ళు, వీళ్ళకి పిల్లలు పుట్టలేదు అనుకునేవాళ్ళు మమ్మల్ని గురించి, నన్ను నా భార్యని గురించి. అది మా జీవితంలో అనుభవించాం. మా ప్రార్థన ఒక్కటే,
ప్రభువా ఒక్కడిని ప్రభువా బిడ్డని మగ పిల్లోడిని ఇయ్యి, వాడు బతికిదిన నీ సేవ చేయాలని పుట్టక ముందే మేము దేవునికి మొదలుపెట్టాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసామో తెలుసా? 6 సంవత్సరాలు ప్రార్థన చేసాం. 78లో మా పెళ్ళి అయింది. 85లో పౌరులు రాజు పుట్టాడు. ఈ గ్యాప్ ఎంతంటే 6 సంవత్సరాలు గ్యాప్ అన్నమాట. 6 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 7వ సంవత్సరంలో పుట్టాడు పౌరులు రాజు. పౌరులు రాజు అంటే మామూలుడు కాదు. యెహోవా ఒక వరంగా మాకు ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు అంతే. మేము కూడా ఆయనకే గిఫ్ట్ ఇచ్చాము, నీ సేవ చేయాలని. మరి ఎన్నో ఉద్యోగాలు చేశాడు, ఎక్కడ రాణించలేకపోయాడు, ఏ ఉద్యోగంలో కూడా నిలబడలేకపోయాడు. కారణం ఏంటి? ఉద్యోగం చేయటం దేవుడి చిత్తం కాదు కనుక దేవుడు నువ్వు నా పని చేయాలరా, నువ్వు ఆ ఉద్యోగం నిన్ను ఎవడు చేయమన్నాడు అని దేవుడే ఏం చేశాడు? తన పనిలో వాడుకుంటున్నాడు. మరి నీ మధ్య ఒకడు అంటున్నాడు, ఏమని తెలుసా? అయ్యా నువ్వు చేయలేని పని నీ కొడుకు చేశాడు అయ్యా, నీ కొడుకు గ్రేట్ అన్నాడు. ఒక సాక్ష్యం అనమాట ఇది. నీ కొడుకు చాలా గొప్పవాడు, నువ్వు ఉన్నంతకాలం నీ మందిరం సరిగ్గా లేదు, నీ కొడుకు హయాం వచ్చేవారికి నంబర్ 1గా చేశారు, అది నీ కొడుకు క్రెడిట్ అన్నాడు. అంటే ఏంటి? నా కుమారుని యొక్క పనితనం అన్నాడు. నాలో ఏమి లేదు, నేను అనుకున్నాను డబ్బులు లేవు, ఏమి లేవు, ఏమి అర్థం ఈ మందిరం అన్నా, చాలాసార్లు అన్నా. డబ్బులు లేకుండా ఎందుకు మొదలు పెట్టారు అన్నా. నీకెందుకు లేదు నాన్న, అయ్యా వస్తాయి అనేవాడు. ఇదే మాట, అయ్యా వస్తాయి అనేవాడు, ధీమాగా మాట్లాడేవాడు. నేనేమో దిగులు పడేవాడు, ఏంది పని చేస్తున్నాడు అని. కానీ దేవుడు ఏం చేశాడు? హలో, దేవుడు ఏం చేశాడు చెప్పు? దేవుడు ఏం చేశాడు? పక్కన మందిరం ఇచ్చాడు, శృంగారం అనే మందిరం ఇచ్చాడు. మన మందిరం ఎట్టుందో తెలుసా? కొంతమంది అంటున్నారు, అబ్బా ఎంత బాగుందో మీ మందిరం అంటున్నారు. అప్పుడు బాగాల, నా హయాంలో బాగాల మందిరం. వాస్తవాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను చేయలేకపోయాను, చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా నేను చేయలేకపోయాను. కానీ ఆ పని ఎవరి ద్వారా కలగాలో, దావీదు ద్వారా దేవాలయం కట్టబడలేదు. సొలొమోను ఏం చేశాడు? దేవాలయాన్నే కట్టాడు. దావీదు తండ్రి చేయలేని పని కుమారుడి చేత దేవుడు చేయించాడు. అక్షరాలు అదే జరిగింది ఇక్కడ నిడుగులలో. జరిగిందా జరగలేదు? మీకు అందరూ తెలుసు కదా. ఒకడు దారిని పోతా 5,000 ఇచ్చాడు. 5,000 అసలు ముఖం తెలియనోడు వచ్చి అడిగాడంట, అబ్బాయి నువ్వేం చేస్తావని. అయ్యా నీ సేవ చేస్తున్నాను, నేనేం ఉద్యోగం చేయట్లేదు అన్నాడంట. నంబర్ తీసుకుని ఫోన్పే చేసి వెళ్ళిపోయాడు. ఎవరో తెలియదు, ముఖం తెలియదు. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి తెలుసా మీకు? మనకి ఏది అవసరమో దేవుడు తీరుస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనాల్లో ఈ మాట తీయాలి, స్ట్రీట్లో ఉండాలి. చదువు, ఎన్నో వచనం చెప్పు? 33. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు అప్పుడంటే ఎప్పుడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి. మరి ఎదుగుతున్నావా? ఎందుకయ్యా మాట, ఎందుకయ్యా ఆయన రాజ్యంతో మాకు పని లేదు, మారు మనసు పొందం, మేము మా ఇష్టానుసారంగా మేము బతుకుతున్నాం అనుకుంటున్నావా? తర్వాత నీవే నష్టపోతావు, నీవే బాధపడతావు. రేపు అగ్నిగుండంలో వేయబడితే ఆ బాధ ఎవరు అనిపిస్తారు? నువ్వే అనిపిస్తావు. ఈరోజు ఎంతగా బ్రతిమలాడి చెబుతున్నా కానీ అనేక మంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. మారు మనసు పొందకుండా పాపంలోనే బ్రతుకుతున్నారు. రేపు ఎవరు అనిపిస్తారు చెప్పండి? ఎవడు చేసిన కర్మ వాడే అనిపిస్తాడు. మారు మనసు లేని వాడు నిత్య నరకంలో కాలిపోతాడు అంతే. మొదట ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించండి. ఎప్పుడు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు దొరుకుతాయి. మనం ఏం చేద్దాం? అవి మనకు ఎదగం. మంచి బొడ్లు కుట్టించుకోవాలి, మంచి బండి కొనుక్కోవాలి, బాగా మంచి వస్త్రాలు తీసుకోవాలి. ఈ లోకంలో నేను ఒక ధనవంతుడిగా ఉండాలి, ఒక దరిద్రుడిగా నేను ఉండకూడదని లేనిపోని
ఖర్చులు పెట్టుకుంటూ మన జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. దేవుణ్ణి అడుగుదాం, దేవా ప్రభువా అయ్యా నాకు ఈ ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ఏమి అడగాలి ప్రభువుని? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మనం అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆ తట్టుతున్నాం మనం. తట్టితే నేను మందిరంలో పోకుంటే ఎవరైనా వచ్చి తలుపు తట్టితే ఏం చేస్తాను? తలుపు చేస్తా. ఎవరయ్యా మీరు? అంతేనా? ఒకవేళ తట్టలేదు అనుకోండి, వాడు అక్కడ నుండి అయిపోయాడు అనుకోండి, నేనేం చేసేది? అది వాడి కర్మ. వచ్చి తలుపు తట్టితే నేను తలుపు చేస్తా. అందుకనే ప్రభువు కూడా ఏం చేస్తున్నాడు? మన హృదయం అనేది తలుపు తట్టుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వాని యొద్దకు నేను నాతో కూడా అతడును భోజనము చేయుదము. తలుపు తట్టుతాడు ప్రభు, మన హృదయం అనే తలుపు. అప్పుడు మనం ఏం చేయాలి? తలుపు తెరవాలా, తలుపు మూసుకోవాలా? తలుపు తెరవాలి. తెరిచినప్పుడు ఏం చేస్తాడు ప్రభు? మన హృదయంలోనికి వస్తాడు ఆయన. మన తలుపు తెరవలేదు అనుకోండి, రాడు, మనలోనికి రాడు. ఆయన మనలోనికి రాడు. తలుపు తెరిస్తేనే ఆయన మనలోనికి వచ్చేది. తలుపు మూసేసాం అనుకోండి, మన దగ్గరికి వచ్చాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. మనం మన హృదయమైన తలుపుని ఏం చేయాలి? తెరవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అదే ప్రార్థన అంటే. మన ప్రభువుని అడగాలి. ఎంతకాలం అడగాలి? అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలంటే కంటిన్యూ. ఇది ఒకరోజు అయిపోయేది కాదు, ఇది ఒక ఆదివారంతో అయిపోయేది కాదు. మన జీవిత కాలం అంతా దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మన మందిరానికి కొన్ని పనులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 కిటికీలకి మంచి డోర్స్ పెట్టాలి. ఆ కట్టంలో 5 పగల కొట్టేసి ఒక్కొక్క కిటికీ వచ్చి 4,500 అయింది. ఎన్ని వేలు అయింది? 1, 2, 3, 4, 5, 5, 4, 20, 5, 50, 500 ఎంత మొత్తం కలిపి 22,500 అయింది. అంతవరకు డబ్బులు పెట్టాలి కిటికీలు. మళ్ళీ ఆ కిటికీలు పెట్టాలంటే ఒక్కోసారికి 2,000 అయింది. ప్రభువుని అడుగుదాం. అవి వేస్తే కానీ ఇంకా మరి బాగుంటుంది మందిరం. అప్పుడు ఏసీ పెట్టుకుంటే ఏసీ ఉంటుంది. నేను చెబుతున్నా, మన ఈ మధ్య వెళ్ళాను ఒక మందిరానికి. ఎన్ని ఏసీలు పెట్టాడు తెలుసా మందిరంలో? అటు 4, ఇటు 4, ఆ సైడ్ 4, ఈ సైడ్ 4. 1000 మంది పడతారు ఆ మందిరంలో. 1000 మంది పడతారు. ప్రకటన చేస్తున్నాడు సేవకుడు, అయ్యా మరి ఏసీకి చాలా ఖర్చు అయింది, కాబట్టి వచ్చే విశ్వాసులు మీ కాన్పు ధారాళంగా ఇవ్వండి అంటున్నాడు. ఎందుకు? ఏసీ ఉంటే వేలల్లోకి వెళ్ళిపోద్ది బిల్లు. ఇప్పుడు 100లో ఉండే బిల్లు అప్పుడు వేలల్లోకి వెళ్ళిపోద్ది. ఎవరు కడతారు? ఆ ఏసీలో కూర్చున్న మనమే కట్టుకోవాలి. ఎవరో వచ్చి కట్టరు. ప్రార్థన చేయండి. వీటికి మంచి కిటికీలు పెట్టాలి. మరి ప్రభు చిత్తం అయితే మరి ఏసీలు కూడా ప్రభు మనకి ఇస్తాడు. మరి ఒక వ్యాన్ కూడా ఇస్తాడు, కారు. స్వార్థకి వెళ్ళాలి. చాలా పనులు దేవుడి పనిది. మీరు సహకరించండి, ప్రార్థన చేయండి అంతే. ప్రార్థన చేయండి, ప్రభు ఇస్తాడంతే. మన ప్రభు మరి ఐశ్వర్యవంతుడు. మన ప్రభు శ్రీమంతులకు దేవుడు. మన ప్రభు ధనవంతుడు. మనం ఆయన అడిగితే ఆయన ఇస్తాడు మనల్ని. మనుషుల్ని అడిగితే ఏమంటారు? ఎవరిని అడిగి చేయి చాపామనుకోండి, వాడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. అదే మనం దేవుని యొక్క చేయి చాపామనుకోండి, దేవుడు ఇస్తాడు. ఇవ్వడా అమ్మా? దేవుని దగ్గరికి వెళ్ళి చేయి చాపామనుకోండి, ప్రభు మరి నాకు డబ్బులు కావాలంటే దేవుడు డబ్బులు ఇస్తాడా? హలో, దేవుడు డబ్బులు ఇస్తాడు? ఇవ్వడా? ఇస్తాడు. దేవుడు ఇస్తాడు అంతే. మోకరించి ప్రార్థన చేయి, ప్రభు నాకు ఇంత అవసరం ఉంది, నాకు కావాలంటే ఏదో ఒక రూపంలో దేవుడు నీకు ఇస్తాడంతే. మన దేవుడు ఎటువంటి దేవుడు? మన దేవుడు. ఆ మాట చదువుకొని నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. మనం దేవుడిని అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడు. ఎంత ఇస్తాడు? ధారాళంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, 6వ వచనం. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఆగో, ఎవరిని గద్దింపక అందరికి ఎట్లా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడు. అప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు. మన దేవుడిని అడిగితే ఎలా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడు. ఇవ్వడా? హలో, ధారాళంగా ఇస్తాడు మన దేవుడు. మనం ఏం చెప్తాం? ధారాళంగా ఇయ్యం. ఏవు చూసుకుని ఒక 10 రూపాయలు ఇస్తాం అంటే ఇప్పుడు అర్థమైంది నీకు? ఒక 10 రూపాయలు కానుక పెట్టి వేస్తాం, 1000 రూపాయలు జేబులో పెట్టుకున్న 10 రూపాయలు వేస్తాం. ధారాళంగా ఇచ్చే బుద్ధి మనకు ఉండదు. 10 మంది ఉండాలి ధారాళంగా ఇచ్చేవాళ్ళు ఉండాలి. దేవుడు వాళ్ళని ఇంకా ఎక్కువగా జీవిస్తాడు. తెలుసా? నీవెంత ఎక్కువగా ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు పాట కూడా ఉంది, అంత ఎత్తుగా దేవుడు జీవిస్తాడు. పిసినిగొడ్డితనంగా ఈరనుకోండి, ఆ బతుక అట్లాగే ఉంటుంది, దరిద్రులుగా ఉంటారు. తెలుసా? యవ్వనం వాళ్ళు దరిద్రులుగా ఉంటారు. బైబిల్లో ఉంది, వెదజల్లే వారు అభివృద్ధి చెందుతారంట, పిసినిగొడ్డిగా గుప్పిడి పెట్టేవాడు వాడు దరిద్రులు అవుతారంట. తెలుసా మీకు? దేవుని మందిరానికి రూపాయి ఈయన కూడా మన మీద పెత్తనం చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ₹1 కూడా ఇవ్వని వాడు ఏం చేస్తున్నారు? మన మీద పెత్తనాలు చేస్తున్నారు. నువ్వు దేవునికి ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వడం నేర్చుకోండి దేవునికి. ఆ కానుక అనేది అది ఎవరికి ఇస్తున్నామంటే దేవునికి ఇవ్వాలి. పౌరుడు రాజుకు కాదు ఇచ్చేది. ఎవరికి? ఆ అకౌంటు అక్కడ పరలోకంలో ఉంటుంది అకౌంట్. నువ్వు బ్యాంకులో డబ్బులు వేస్తే నీ అకౌంట్లోకి వస్తాయి డబ్బులు. అమ్మ నీ పేరెంట్ ఉందని చెబుతాడు ఆ బ్యాంకులో ఉండి ఆ క్లర్క్. వేస్తే నువ్వేం వేయకుండానే నాకు ఎంత డబ్బులు కావాలంటే ఆడి నుండి వస్తాయి. ఏమైనా వస్తాయా? ఈ భూమి మీద దొంగలు కొడతారు, శిథిలం అయిపోతాయి. పరలోకమందు మన ధర్మాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాచుకోవాలి? పరలోకంలో దాచుకోవాలి. పరలోకంలో దాచుకోవాలంటే భూలోకంలో ఏం చేయాలి? దేవుని మందిరానికే ఎట్లా వేయాల్సిందే. నువ్వు ఇందులో వేస్తే అక్కడ అకౌంట్ ఉంటుంది పరలోకంలో. నువ్వేమి వేయలేదు అనుకో, అక్కడ ఏముండదు. తెలుసా నీకు? ఒకసారి ఒక అతను మరి అంటే ఒక కథలాగా చెప్పాడు, వాస్తవం కాదు. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతే బాగా ధనవంతుడు అన్నమాట. మరి ఒక చోట భలే బిల్డింగ్ ఉందంట. అనుకుంటున్నారంటే ధనవంతుడే నాదే ఈ బిల్డింగ్ అనుకుంటున్నారంట. ఎందుకో డబ్బున్న వాడికి కొంచెం గర్వం ఉంటుందిలే, కాస్త డబ్బు సంపాదించినవాడికి కొంచెం తల విరిసి కూడా ఉంటుంది. వాడు తల పైకి ఎత్తి మాట్లాడతాడు, ఎందుకు? నేను డబ్బు సంపాదించాను. ఈ పరలోకానికి వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడు? ఆ బిల్డింగ్ చూస్తే నాదే అనుకుంటున్నాడు. ఒకసారికి వెళ్ళే వరకు 4 బొంగులు 4 తాటాకులు కనబడిందట. నవ్వుకుంటా ఇది ఎవరి దగ్గర దరిద్రుడు అనుకుంటున్నారంట. అప్పుడు దేవదూత చెప్పారంట, ఇదే నీ ఇల్లు అన్నారంట. ఇది ఒక కథ అనుకోండి కాసేపు. ఏంది కారణం ఏంటి? వాడికి ధనం ఉంది కానీ వాడు పెట్టిలో వేసేవాడు కాదు. ఒక పేదవాడు తన కలిగిన దాంట్లో సమృద్ధిగా వేసేవాడు. అక్కడ మంచి బిల్డింగ్ దేవుడు ఏర్పాటు చేశాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఏళ్ళ మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఏడలా నేనుండే స్థలంలో మీరును ఉండేలాగున మరలా వచ్చి మిమ్మను తీసుకుని పోదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచ్చినది ఈ మాటలు ఉన్నాయి. చాలా వరకు బైబిల్లో నేను చూడకుండా నేను వచనాలు నాకు కంఠస్థం వస్తాయి. మీరు బైబిల్ చూసుకోవటమే. మన తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, మరలా వస్తానంటున్నాడు ప్రభు. మిమ్మల్ని తీసుకొని వెళతాను అక్కడికి అంటున్నాడు. ఎంతకాలం ఈ లోకంలో ఉంటావు? ఇది మనకి ఈ లోకంలో ఇల్లు వాకిలు మన గ్యారెంటీ ఏం లేదు. 10 అంతస్తులు బిల్డింగ్ ఉంటా కానీ అది మన ఎంపటి రాదు. అది ఎక్కడ ఉంటుంది? మనం వెళ్ళిపోతాం. దేవుని పిలుపుని అందుకొని నీ జీవితంలో యేసయ్యను మనం అమ్ముకొని మారు మనసు పొందితేనే పరలోకానికి వెళ్తావు. ₹1,00,000 కానుకిచ్చినా కానీ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మారు మనసు లేకపోతే. తెలుసా? నేను మారు మనసు పొందనయ్యా, డబ్బు మాత్రం వెళ్తాను, దేవుని కంటే కుదరదు. నీ డబ్బు కాదు కావాల్సింది, దేవునికి నువ్వు కావాలి. నా కుమారుడా నీ హృదయమో నాకు ఈ అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న యాకోబు పత్రికలో మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న ఎడల అసలు దేవునిని అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసేవాడు. మన దేవుడు ధారాళంగా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి.
ధారాళంగా ఇస్తాడు మన తండ్రి, మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. యేసయ్య ఎవరు? మనకు నిత్యుడకు తండ్రి. ఈ లోకంలో మన తండ్రులు గతించిపోవచ్చు, చనిపోతాడు. కానీ మన యేసయ్య గతించిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మా నాన్న బాగా డబ్బులు ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు మా నాన్న. అయితే మా నాన్నకున్న స్వభావం ఏంటంటే ఇచ్చేవాడికి ఎక్కువగా ఇస్తాడు, ఈయనోడికి అసలు వీడు చెబుతున్నా. ఎందుకంటే మా నాన్న సంగతి నాకు తెలుసు కదా, నాకు కూడా కొద్దిగా ఇస్తాడు. రోజు నేను నీళ్ళు పోసేవాడిని ఇంటి దగ్గర. మా అమ్మని నీళ్ళు వెళ్ళేది కాదు, కావిడి వేసుకున్న, జోడు వేసుకున్న, సైకిల్ పెట్టుకుని నీళ్ళు తెచ్చేవాడిని చిన్నప్పుడు, నాకు పెళ్లి కాకముందు. మా నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు సామరిపోతులే, ఎవడు ఒక సుక్క నీళ్ళు పొట్టు నీళ్ళు తెచ్చేవాడు కాదు. నేనే నీళ్ళు తెచ్చేవాడిని పెళ్ళయిన దాకా కూడా. మళ్ళీ పెళ్ళయిన తర్వాత కూడా మళ్ళీ ఆ నీళ్ళు తెట్టడం తప్పలా. అంతకుముందు ఏమో మా అమ్మకి తీసుకొచ్చాను, పెళ్ళయిన తర్వాత ఎవరికి తీసుకొచ్చాను? నా భార్యకి తీసుకొచ్చాను. తప్పదు కదా, కష్టపడ్డాను నా జీవితంలో. కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నేను సుఖపడుతున్నా. ఇప్పుడు నీళ్ళు తెచ్చే పని నాకు లేదు. అప్పుడు నీళ్ళు తెచ్చేవాడిని. నాన్నపురేని అంకమ్మ కాదు ఉండేవాడు, ఆయన్ని గుడ్డి అంకమ్మ అని అంటారు. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొచ్చేవాడిని, కాలు వేసుకెళ్ళి. మంచినీళ్ళు అక్కడ నుండి తెచ్చుకోవాలి. చాలా మందికి తెలియదు, పెద్దోడు చూస్తారు. నాకంటే ముందున్నటువంటి తరం నాగుల చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో నీళ్ళు దొరికొచ్చుకునేవాళ్ళు, నీళ్లు లేక. అంత దరిద్రపు స్థితి అనుభవించాం. ఇటు ఒక చెరువు ఉండేది, వడ్డెముక్క రోడ్డుకి వెళ్ళి మంచినీళ్ళు చెరువు. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు బావి ఉండేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడు. ఎక్కడ మంచినీళ్ళు దొరికేవి కాదు. చూడండి, ఈ లోకంలో మన జీవితాల్లో మనం కష్టపడి ఒళ్ళొంచి మనం పనిచేస్తే మన జీవితాల్లో దేవుడు మనకేం చేస్తాడు? ధారాళంగా దయచేస్తాడు. ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి అడగాలి. అడిగే అలవాటు మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి అడగకుండా మనం ఉన్నట్లయితే మనం ఏం పొందలేము. అడగకపోతే అడగనోడికి ఏం దొరికి చెప్పండి. అమ్మాయిని ఏం చేస్తుంది? ఆకలి అయ్యేటప్పుడు అమ్మ అన్నం పెట్టంటే అన్నం పెట్టింది. ఒకటి ఉంటాడులే, తిండ్రా అంటే వాడు నేను తిన్నాం అంటాడు. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. ఒక తల్లి బిడ్డనే అన్నం తిన్నయ్యి అని బతికినాడు. ఈడ పైకి పోతాడు, నేను తిన్నమ్మా అంటాడు. ఉండాలి అలాంటాడు. మన మధ్య ఎవరైనా ఉండొచ్చులే, మన ఊర్లో ఉండాలా? ఉంటాను. బతికినాడు, తింటానికి కూడా బతికినాడు. నేను మా అమ్మ నన్ను ఎప్పుడు అన్న విషయంలో బతికినాడేది కాదు. నాకు ఆకలి ఎక్కువ, ఇప్పుడు తగ్గింది కానీ ఆకలే. చిన్నప్పుడు సోల బియ్యం కూడా తినేవాడిని. నేను సన్నగా ఉండేవాడిని, అన్నం ఎక్కువ తినేవాడిని, కష్టపడి పనిచేసేవాడిని. మిల్లులో బొచ్చులు మోసేవాడిని. మన రాజమ్మ గారి వీళ్ళు పెద్ద మిల్లులోనే ఒకటి ఉంది. సాయంకాలం 6 గంటల మొదలుకొని ఉదయం 6 గంటల వరకు బొచ్చులు మోసేవాడిని, పెద్ద బొచ్చులు. ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు పనిచేశాను, కష్టపడి పనిచేశాను నా జీవితంలో. మా నలుగురిలో పనిచేసిన వాడు ఒక్కలేడు, నేనే పనిచేసేవాడిని. 3 రూపాయలు కూలి, 12 గంటలు పనిచేస్తే ఎంత ఇచ్చేవాళ్ళు? 3 రూపాయలు. అంటే గంటకు పావలా, 12 పావలాదంతా 3 రూపాయలు. అట్లా పనిచేసాం మేము. నేను అట్లా చేసి అంత కష్టపడ్డా. అంత కష్టపడబట్టే ఈరోజు ఏ కష్టం లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కష్టం అనేది లేకుండా దేవుడు పెన్షన్ ఇస్తున్నాడు. తినే కూర్చోరండి. తెలుసా మీకు? మన దేవుడికి మనం కష్టపడితే, ప్రార్థన చేస్తే దేవుడు మనకిస్తాడు. నేను ఉద్యోగం చేసి నెలకు 300 రూపాయలు చేసుకుంటే ఈరోజు ఉద్యోగం చేయకుండా 27,000 రూపాయలు నాకు నెల పెన్షన్ వస్తుంది. తెలుసా మీకు? మీకేం తెలుస్తుంది? చెబుతాయి ఎలాంటి నెలల్లో కష్టపడితే 300 జీతం ఇచ్చారు నాకు, రోజు 10 రూపాయలు జీతం. ఈరోజు ఇంటికాడ ఉంటే ఎంత నా జీతం, నా పెన్షన్ ఎంత? 27,000 రూపాయలు. నీకేమన్నారు? అదృష్టవంతులు అంటారు. అదృష్టవంతులు నేను కష్టపడ్డాను. దేవుడు నా కష్టాన్ని చూశాడు. దేవుడు చూడాలి కష్టాన్ని. యేసేపు కష్టపడ్డాడు, బాధపడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, అన్నలు కొట్టారు, గుంటలో పడేశారు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు? చెరసాల్లో ఉండేవాడు తీసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాంటి వాడు మన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు.
ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడిగి మనం పొందుదాం. మన కుటుంబాలు, మన సంఘం, మన బిడ్డలు దీవించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను 8లోకి వచ్చేవరకు బైబిల్ మొత్తం చదివేశాను. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. మరి మీరు చదివారా? ఒక్కసారైనా బైబిల్ చదివారా? మాకు లేదు తాతయ్య అని చెబుతున్నారా? జాగ్రత్త. సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తిగా చదవాలి. ప్రియమైన వాళ్ళలారా, మన దేవుణ్ణి అడుగుదాం. బైబిల్ అంటే అంత దేవుడికి అర్థం అవ్వదు, తెలుసా మీకు? బైబిల్ అర్థం అవ్వాలంటే మనం దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఆశ్చర్యకరమైన సంగతిలో చూసినట్లు నా కన్నులో తెరువుము. ఈ వచనం చదివి ముగించుకున్నా. చదవండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. హలో, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. ముగింపులోకి వచ్చేవాళ్ళం మనం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుని కనుక ఇంటికి వెళ్ళిపోతాం. చదువు. వ్యర్థమైన వాటిని చూడకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు చెప్పండి? టీవీలో చూసేది అర్థమైందే, ఫోన్లో చూసేది కూడా అర్థమైందే. దానివల్ల ఏమైనా ఉందా? ఫైర్ అంటే ఏందో ఫైర్ ఏదో నాకు పేరు కూడా రాట్లా. ఫైర్ గేమ్స్ అంట. ఏంటండి? అబ్బో, ఫ్రీ ఫైర్ అంట. అబ్బా, ఏం చూస్తున్నారు? ఫ్రీ ఫైర్ పేర్లు చెప్పండి. పేర్లు చెప్పడం బాగా పిల్లలకు ఫ్రీ ఫైర్లు ఎక్కువైపోయింది. ఫ్రీ ఫైర్లు చదవకండి. పిల్లలు కష్టపడి చదవండి. ఆ నిద్ర లేకపోవటం వల్ల సన్నగా బక్కవాళ్ళకు తయారవుతున్నారు. 10 మంది లావు అవుతుంటే 10 మంది సన్నపడిపోతున్నారు. చూసి నిద్ర లేదు. కళ్ళు ఒకటే దాని మీద కళ్ళు ఇట్లా అంటూ ఉంటుంది. ఏంది లేదు అంటాడు వీడు యువతలుండి. వాడు మళ్ళీ ఏంటిది? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. ఎక్కడ నడవాలి? నీ మార్గములో నడుచున్నట్లుగా నన్ను బ్రతికించయ్యా. నువ్వు బ్రతికిస్తే నేను నడుచుకుంటానయ్యా. నేను చచ్చిపోతే ఏం చేస్తాను చెప్పండి? నేను నడుచుకోలేను కదా. ఈ లోకంలో మానవుడు ఏం చేయాలి? దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో వాడే పరలోకానికి పోయేది. దేవుని మార్గంలో నడవకపోతే వాడు ఎక్కడికి పోతాడు? డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాడు. ఇకనైనా మీరు ప్రభువుని నమ్ముకండి, మారు మనసు పొందండి. బ్రతికినంతకాలం ఏం చేయాలి? దేవుని మార్గములో నడుచుకోవాలి. తర్వాత ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులో. చదువు. ఎన్నో వచ్చిన అది? 18వ వచనం చదువు. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులో. అంటే మన కళ్ళు మూసుకుందామా? నిద్రపోతున్నామా ఇప్పుడు? హలో, బైబిల్ ఏముంది? నా కన్నులు తెరువు అంటున్నాడు. 10 మంది చదువుతారు కానీ వాడికి ఏం అర్థం కాదు బైబిల్. వాడు ఏదో మాటలు చెబుతూ ఉంటాడు. నాకు బాగా వచ్చు అనుకుంటాడు. వాడికి ఏమీ రాదు. బాగా వచ్చు అన్నవాడికి అసలు ఏమి రాదు. తెలుసా మీకు? మన జీవితకాలం అంతా బైబిల్ మనం అధ్యయనం చేయాలి, చదవాలి. ప్రభువా, నా కన్నులు తెరువని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన కన్నులు తెరుస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో మనకు దొరుకుతుంది. ఆశ్చర్యకరమైన సంగతులు దేవుణ్ణి అడిగినప్పుడు మన కన్నులు తెరిచేందుకు వస్తాడు. ఆ సంగతులు మనకు నేర్పుతాడు. అందరూ రెడీగా ఉంటారా నేర్చుకోవటానికి? ఇంకేం నేర్చుకునేది అయ్యా? నువ్వు చెప్పేవు మేము విని మాకు నిద్ర వస్తుంది అనుకుంటున్నారా? దయచేసి కొద్ది నిమిషాలు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి. ఇప్పటికే మరి కావలసినంత వాక్యం విన్నాం. చాలు. ఈరోజుకి చాలా వాక్యం విన్నాం. సమయం 11 గంటలైంది. 1 గంట ప్రార్థనలో ఉన్నాం. మరి నిద్ర వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసి